జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్లతో గెలుపొందారు నవీన్ యాదవ్. 16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. రౌండ్ కు స్పష్టమైన ఆధిక్యాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. బీజేపీకి డిపాజిట్ గల్లంతు కాగా బీఆర్ఎస్ కు 74,000 ఓట్లు పోలయ్యాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో విజయ దుందుబి మోగించింది కాంగ్రెస్. నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థి మాగంటి సునీతపై గెలుపొందారు. ప్రతి రౌండ్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చిన కాంగ్రెస్ చివరికి విక్టరీ సాధించింది. నవీన్ యాదవ్కు 98,945 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,234 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,041 ఓట్లొచ్చాయి. ఇతరులు 4,411 ఓట్లు సాధించారు. జూబ్లీహిల్స్ ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూశాయి తెలుగు రాష్ట్రాలు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత షేక్పేట్ డివిజన్ ఓట్లు లెక్కించారు అధికారులు. తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థికి 8,911 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి 8,864, బీజేపీ అభ్యర్థికి 2,167 ఓట్లొచ్చాయి. దీంతో నవీన్ యాదవ్ కు 47 ఓట్ల ఆధిక్యం లభించింది. రెండో రౌండ్ ఎర్రగడ్డ డివిజన్ లో కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం దక్కింది. నవీన్ యాదవ్ కు 8,963 ఓట్లు రాగా మాగంటి సునీతకు 6,015 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 1,308 ఓట్లు దక్కాయి. దీంతో నవీన్ యాదవ్ కు 2,948 ఓట్ల ఆధిక్యం దక్కింది. మూడో రౌండ్ వెంగళరావు నగర్ లోను కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చింది. ఇక్కడ నవీన్ యాదవ్ 2,999 ఓట్ల ఆధిక్యం సాధించారు. నాలుగో రౌండ్ రెహమత్ నగర్ లో కాంగ్రెస్ కు 3,547 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఏ రౌండ్ లోనూ కాంగ్రెస్ కు మెజార్టీ తగ్గకపోవడంతో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. ఐదో రౌండ్ సోమాజిగూడలో కాంగ్రెస్ కు 3,300 ఆధిక్యం రాగా ఆరో రౌండ్ యూసఫ్గూడలో 2,938 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఏడో రౌండ్ బోర్బండలో కాంగ్రెస్ కు 4,000 ఓట్ల ఆధిక్యం లభించింది. ఎనిమిదవ రౌండ్ లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ రౌండ్ లో 1,875 ఓట్ల ఆధిక్యం సాధించింది. తొమ్మిదవ రౌండ్ లో 2,249, 10వ రౌండ్ లో 808 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పదహారేళ్ల తర్వాత జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచింది. 2023 జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 35% ఓట్లు పోలవగా ప్రస్తుతం 2025 బైపోల్ ఎన్నికల్లో 50.83% ఓట్లొచ్చాయి. జనరల్ ఎలక్షన్స్ తో పోల్చితే 16% పెంచుకుంది కాంగ్రెస్. బైపోల్లో బీఆర్ఎస్ 6% ఓట్లు కోల్పోయి 38%కి పరిమితమైంది. బీజేపీ 5% పైగా ఓట్లు కోల్పోయి 8.8%తో సరిపుచ్చుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో ఎగ్జాక్ట్ గా చెప్పింది V6 వెలుగు సర్వే. పక్కాగా శాంపిల్స్ సేకరించిన V6 వెలుగు కాంగ్రెస్ కు 50 నుంచి 55% ఓట్లు వస్తాయని చెప్పింది. చెప్పినట్లుగానే 51% ఓట్లతో కాంగ్రెస్ బంపర్ మెజార్టీ సాధించింది. ఇక సిట్టింగ్ సీట్ ను గులాబీ పార్టీ కోల్పోతుందని, ఆ పార్టీకి కేవలం 40 నుంచి 45% ఓట్లు మాత్రమే వస్తాయని V6 వెలుగు సర్వే తేల్చి చెప్పింది. చెప్పినట్లుగానే బీఆర్ఎస్ కి కేవలం 38% ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి డిపాజిట్ కూడా రాదని, ఆ పార్టీ కేవలం 7 నుంచి 8% ఓట్లు సాధిస్తుందని చెప్పింది. ఎగ్జాక్ట్ గా కమలం పార్టీకి 8% ఓట్లు వచ్చాయి. పక్కాగా సమాచారం సేకరించి ఫలితాలను ఎగ్జాక్ట్ గా అంచనా వేసింది V6 వెలుగు. ఈ విజయంతో గ్రేటర్ సిటీలో మరో సీటు ఖాతాలో వేసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. బైపోల్లో సత్తా చాటాలనుకున్న బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ దెబ్బకు కారు పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.